స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత ఆకెళ్ళ. హాయ్ హరిత, నమస్తే. నమస్తే. మామూలుగా కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. పిల్లలు ఎలా ఉన్నా తల్లి యాక్సెప్ట్ చేస్తుంది. అంతకన్నా అందం లేదు, వాళ్ళకన్నా మంచి మనసు లేదు అన్న ఒక మైండ్ సెట్, అది తల్లి స్వభావం. అయితే కొన్నిసార్లు ఆ గారాబం పిల్లల్ని చెడగొడుతుంది, అతి గారాబం పిల్లల్ని అనేసి మనకు అర్థమవుతుంది. అంటే ఏంటి అంటే పిల్లలు వాళ్ళ తప్పు ఉన్నా కూడా పక్క వాళ్ళనే పాపం బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట. పక్క వాళ్ళ తప్పు ఉన్నా పిల్లలకి సపోర్ట్ ఎక్కువ చేస్తారు. అది సపోర్ట్ అనేది ఏ విధంగా చేస్తే మంచిది, అవతల వాళ్ళకు ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఎలా అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి విందామంటే ఒక గేమ్ గురించి మాట్లాడతాం. రైట్, దాన్ని మన సైకాలజీలో ఏమంటామంటే బ్లేమ్ గేమ్ అంటాం. ఓకే, బ్లేమ్ గేమ్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను నడుస్తున్నాను, సపోజ్ చిన్న పాప పాకుతున్నప్పుడు గబుక్కున పడింది, ముక్కు పచ్చడి సపోజ్ ఏదైనా దెబ్బ తగిలి ఏడుస్తుంది. చుట్టుపక్కల అమ్మమ్మ, అమ్మ, నాన్న ఎవరు ఉంటారు, వాళ్ళు వచ్చి వచ్చి నేను కొట్టిందా, నేల కొట్టిందని టప్ప వాళ్ళ ముందు నేలని 2-3 సార్లు కొడతారు. పాప అనుకుంటుంది ఈయన నవ్వేస్తారు, వెళ్ళిపోతారు ఆ టైంకి. బట్ వాళ్ళకి ఏం ఫీడ్ చేస్తున్నాం మనం అంటే, నీ తప్పు లేదు, నేల తప్పు. అంటే మన చేతిలో లేని దాన్ని తప్పు, నీ తప్పేం లేదు అన్న కండిషనింగ్ ఆ ఏజ్లోనే మనం తెలియకుండానే చేస్తాం. నో పేరెంట్ ఈస్ గుడ్ పేరెంట్ అండ్ నో పేరెంట్ ఈస్ బ్యాడ్ పేరెంట్. సో ఆ టైంలో మనం తెలియకుండా చేసేది వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు క్యారీ చేస్తారు. ఏంటి అంటే, ఓకే ఏం తప్పు చేసినా సరే తొందరగా నా తప్పు అని తీసుకోరు. వాడి వల్లనో లేకపోతే తన వల్లనో నాకు బాధ వస్తుంది, వాళ్ళు ఏదో చేస్తేనే నాకు బాధపడుతున్నాను, సో నేను రివెంజ్ ఎలా తీర్చుకోను, అలా అయినా ఆలోచిస్తారు. లేదంటే సెల్ఫ్ పిటీలో కన్నా వెళ్ళిపోతారు, నా తప్పేం లేకపోయినా ప్రపంచం అంతా నన్ను ఎందుకు సాధిస్తున్నారు అని. బికాస్ దే కాంట్ ఇంట్రోస్పెక్ట్ ఇన్ దెమ్సెల్వ్స్. వాళ్ళ లోపల వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియకపోవటం వల్ల. ఎందుకంటే చిన్నప్పుడే కండిషనింగ్ ఏం చేసామంటే, నీ తప్పేం లేదమ్మా, నేల తప్పు. నేల జరగదు. భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం, ఈ 5 ఎలిమెంట్స్ ఆర్ స్టేబుల్ ఇన్ ద వరల్డ్. మనం మారుతూ ఉన్నాము, మనం నేర్చుకోవాలి. పాకుతున్నప్పుడు అయ్యో తగిలిందమ్మా, పర్లేదు నెక్స్ట్ టైం పాకు, లేదంటే నెక్స్ట్ టైం కొంచెం చెయ్యి ఇవ్వండి, ఇంకొంచెం మనం సపోర్ట్ చేయొచ్చు. పాకటం ఎన్ని రోజులు పడుతుంది? 6 months కూడా పట్టదు, హార్డ్లీ 3-4 monthsలో లేసి నిలబడతానే ఉంటారు. ఆ నిలబడిన బాబు మళ్ళీ ఒక 3-4 monthsలో స్పీడ్గా పరిగెడుతూనే ఉంటారు. ఆ 6-7 months మనం అన్ని పక్కన పెట్టి పిల్లలు పక్కన ఉంటే అయిపోతుందిగా. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే, పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను, ఐదర్ గిల్టీలోకి వెళ్తారు బికాస్ దే ఆర్ బ్యాడ్ పేరెంట్స్ అని ఫీలింగ్లోకి వెళ్ళి, లేదా ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంట్స్ అవుతున్నారు. సో వాళ్ళు ప్రతి దానికి సపోర్ట్ చేస్తున్నారు చిల్డ్రన్కి. బోత్ ఆర్ నాట్ బెటర్. పిల్లలకి రెండూ కరెక్ట్ కాదు, రెండిటి బ్యాలెన్స్ ఉండాలి. వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన టైంలో ఖచ్చితంగా చెయ్యాలి. మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? మన కడుపున పుట్టారంటే మన పిల్లలు మనం నమ్మాలా. బట్ ద సేమ్ టైం నేను నిన్ను మాత్రమే నమ్ముతాను, పక్కన నేను నమ్మను అంటే వాళ్ళకి ఒక యారగెన్స్ వస్తుంది. మా అమ్మ నాకు కాకుండా నీకు సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావు చూడు, నేను అబద్ధం ఆడినా మా అమ్మ మా నాన్న చెప్పింది ఏంటారని ఆ యారగెన్స్లోకి వెళ్ళిపోతారు. సో ఎవ్రీ టైమ్ దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్. అలా అని నువ్వు వాడు ఏం తప్పు చేసినా మనమే ఫస్ట్ కొట్టేస్తున్నాము, చంపేస్తున్నాము అని అంటే వాడు ఇంట్లోంచి పారిపోయి బయటకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికి సెక్యూరిటీ కావాల్సిన ఇంట్లోనే దొరకట్లేదు సెక్యూరిటీ. సో దే విల్ చూస్ ది అదర్ వరల్డ్ అదర్ దెన్ పేరెంట్స్. సో ఇది రెండింటి బ్యాలెన్స్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్లేమ్ గేమ్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే, మా పాపని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను, అంటే అలానే కంప్లీట్గా కాదు, మేము ఎప్పుడైతే మనం చేస్తుంటే తెలియకుండానే మనం కూడా చేస్తాం. నో బడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. 90% మేము బెటర్మెంట్ అయినా 10% వీఆర్ స్టిల్ హ్యూమన్ బీయింగ్స్. సో మేము ఎప్పుడన్నా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నప్పుడు చూస్తున్నాయి, సరిగా నడవడం రాదా, మనకు తగిలింది అనుకో పిల్లలు, వెంటనే సరిగా నడవచ్చు కదా అని అన్నీ వాటిని చూస్తూ తనే నేర్చుకుందంటే, ఓకే అన్నయ్యనే తిట్టాలి. సో తనే అనింది, తను వాళ్ళ అన్నయ్య వెళ్తూ తగిలి పడిపోయినా అన్నయ్య నువ్వు సరిగా నడువు అన్నది. అండ్ వీఆర్ లైక్, ఓ మై గుడ్నెస్, షీఈస్ లెర్నింగ్ దిస్ థింగ్ ఫ్రమ్ అస్. సో నెక్స్ట్ టైం మేమేం చేసామంటే, మేము జాగ్రత్తగా అరే కన్నా కొంచెం చూసుకోరా, తగిలింది కదా, అట్లీస్ట్ ఆగి సారీ అమ్మా అని చెప్పురా అని ఇట్లా నేర్చుకున్నాం. బట్ దిస్ గర్ల్ లర్న్డ్ ఆల్రెడీ నేర్చేసుకుని 3 yearsకే దట్ షీ షుడ్ బ్లేమ్ హర్ బ్రదర్. పోనీ ఇప్పుడు ఏమవుతుందంటే, వాడు పక్కన రాసుకోకుండా వెళ్తాడు వాడు అనుకోకుండా, ఎప్పుడైనా లేదు అనుకోకుండా పడుతుంది, బట్ స్టిల్ షీఈస్ బ్లేమింగ్ హర్ బ్రదర్. అన్న నీ వల్లనే నేను పడిపోయినాను వచ్చి కంప్లైంట్ కూడా చేస్తాం, బికాస్ షీఈస్ గెటింగ్ దట్ సపోర్ట్. ఆ సపోర్టే లవ్ అనుకుంటారు.
ఆ సపోర్ట్ వల్లనే ఓకే వీఆర్ ఇంపార్టెంట్ టు మై పేరెంట్స్ అని ప్రపంచానికి చూపించాలనుకుంటారు. అంటే ఇలా ఉంటుందన్నమాట. సో మళ్ళీ మేము తీసుకొని ఆ టైంలో పేరెంట్స్గా వదిలిపెట్టకూడదు, మళ్ళీ దగ్గర తీసుకొని అమ్మ ప్రతిసారి చెప్పాల్సి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ నేను స్టడీ చేస్తానో తెలిసింది ఏంటంటే గుడ్ పేరెంట్గా అవ్వాలంటే మనం అది పాడెక్కే వరకు అయినా సరే పిల్లలు ఆ స్టేజ్ దాకా వెళ్ళిన చివరి దాకా వీఆర్ పేరెంట్స్ ఫర్ దెమ్. చివరి దాకా వీ షుడ్ బి అ లర్నర్. ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకోవటం, బెటర్మెంట్ అవ్వటం. లేకపోతే ఏమవుతుందంటే మన మైండ్ మనల్ని తొలుస్తుంటుంది, నేను ఎలాంటి అమ్మని, నేను ఎలాంటి తండ్రిని. అండ్ అన్ఫార్చునేట్లీ ప్రతిసారి నేర్చుకుంటూనే వెళ్తూ ఉండాలి. దట్ ఈజ్ లైఫ్. అలాని బ్లేమ్ చేసుకోవద్దు. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, ఇందులో సెల్ఫ్ బ్లేమ్ అన్న వర్డ్ కూడా ఉంటుంది. ప్రపంచం ఎక్కడ దొరకలేదు, తల్లిదండ్రులు అయిపోయారు, అత్తమామలు అయిపోయారు, ఇంకెవ్వరిని బ్లేమ్ చేయలేకపోతున్నాం. మనిషి ఏం చేస్తాడంటే తాను బ్లేమ్ చేసుకుంటాడు. తాను కూడా బ్లేమ్ చేసుకొని భరించలేకపోతున్నారు, డిప్రెషన్, యాంగ్జైటీస్ ఎక్కువైపోతున్నాయి. సింపుల్గా గాడ్ని బ్లేమ్ చేస్తాం. అండ్ దిస్ కంటిన్యూస్. ఎవరు దొరుకుతారా బ్లేమ్ చేయడానికి అని బ్లేమ్ గేమ్ ఇలానే ఉంటుంది. సో ఇది మరి ఎలా సొల్యూషన్ అంటారా? కట్ ఇట్ ఆఫ్. ఎక్కడో అక్కడ ఆ బ్లేమ్ గేమ్ని మనం కట్ చేయాల్సి ఉంటుంది. ఎలా? టేక్ ద హోల్ ఎనర్జీ ఇంటూ యువర్ సెల్ఫ్. అంటే నా వల్లనే ఇవన్నీ మారుతాయి, నేను చేంజ్ చేస్తే ఇవన్నీ చేంజ్ అవ్వగలవు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు ద చేంజ్ బిగిన్స్. అది కూడా మళ్ళీ చేంజ్ ఇస్ ఆల్సో వెరీ స్లో ప్రాసెస్. కానీ ప్రాసెస్ ఇట్ వర్క్స్, బట్ వెరీ స్లో ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ లాగా మెల్లిగా ఎదుగుతుంది, కానీ ఎదుగుతుంది. సో ఆ బ్లేమ్ గేమ్ని చాలా జాగ్రత్తగా పిల్లలకి మనం ఏం చెప్తున్నామో, అరే మన తప్పురా. లేకపోతే ఏమవుతుందంటే పెద్దగా వెళ్ళిన తర్వాత యారగెంట్గా అవుతారు. డ్రైవింగ్ చేసినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా నా తప్పు లేదు అని చెప్తారు. కెన్ యూ సీ? అంటే వెంటనే బండి దిగేసి బూతులు తిడుతున్న వాళ్ళని చూస్తున్నారు. యాక్చువల్గా వాడే కొడతాడు బండి, బట్ దిగి బ్లేమ్ చేసేది పక్కన వాళ్ళని. సో అంటే చిన్నప్పుడే ఆ 5 years లోపల కండిషనింగ్ ఏం చేస్తున్నాం మనం. సో టైం తీసుకొని మా పాపకి నేను చెప్పడం జరిగిందనమాట. ఒకసారి రాలేదు, రెండోసారి, మూడోసారికి తను అర్థమైంది, ఓకే మా అన్నయ్య ఊరికే నేను చేయకూడదు. ఇట్ ఈస్ అ ప్రాసెస్. చెప్తున్నా కదా, ఎవ్రీ టైమ్ లర్నింగ్. నాకేమన్నా తెలుసా? ఇలాంటివి రీసెర్చ్ చేస్తూ ఉంటేనే తెలుస్తుంది. హౌ టు బీ అ గుడ్ మదర్ వాజ్ మై ఇంటెన్షన్. అలా స్టార్ట్ అయిన జర్నీ 1.5 years ఇక్కడికి అనిపించింది. ఇక్కడికి బికాస్ ఐఎమ్ లర్నింగ్. నా పిల్లలకి నేను ఏం చేయాలి. కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్ హరిత. ఎందుకంటే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏదైనా నేర్పించినా, ఏదైనా చెప్పినా అప్పుడే వాళ్ళకి మంచి గ్రాస్పింగ్ ఉంటుంది. అదే కరెక్ట్ టైం. తర్వాత మన చేతిలో ఏం చెప్పినా మన చేత తక్కువ ఉంటుంది. ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి, తక్కువ వాళ్ళు చేయగలుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.